నీ ఇంటికి కూడా రక్షణ రావాలి, నీ ఇల్లు కూడా రక్షింపబడాలి, నీ కుటుంబం కూడా రక్షణ మార్గం నడవాలి అనేది దేవుని చిత్తము కదా. నీ ఇంటి సంగతి ఏంటి? యేసుక్రీస్తు అంటున్నారు శిష్యులను చూసా, బాయ్ ఆయన ఇంటికి ఏమొచ్చిందంట? చెప్పాలా? నీ ఇంటికి ఏమొచ్చింది ఇప్పుడు? బలహీనతల, రోగాల, అప్పుల, ఆర్థిక పరమైన ఇబ్బందుల, అవమానాల, ఇవన్నీ వచ్చిన రక్షణ లేకపోతే కష్టం. కొందరు ఇళ్ళల్లో ఏముంటాయంటే ఈ ఆర్థిక పరమైన అప్పులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కొందరు ఇంట్లో ఆస్తిపోస్తులు ఉంటాయి. కానీ ఇవున్నా లేకపోయినా సరే మన ఇంటికి ఖచ్చితంగా రక్షణ వచ్చినట్లుగా మనం చూసుకోవాలి. ఆమేన్. ఈ పూట మీ గుడారాలకి నా యేసే రక్షణ వచ్చునుగాక, నా తండ్రి ప్రతి ఇంటిని రక్షించునుగాక. హల్లెలూయా. జక్కయ్య గురించి మీకు చాలా అనేక మార్లు విన్నారు. మీకు తెలిసిన విషయమే మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అసలు జక్కయ్య ఇంటికి రక్షణ ఎందుకు వచ్చింది తెలుగు పర్సన్ వినండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు, మీరు 19వ అధ్యాయం మొదటి మాటలు ఒకసారి చదవగలిగితే ఒకసారి చదవండి. ఆయన సంచరించు యెరికో పట్టణానికి ప్రవేశించినట్టు. ఏ ఊరు వచ్చినాడంట? చాలు ఏ ఊరు అది? యెరికో అనండి. యెరికో పట్టణం ఎలాంటిది? అది దీవించబడిన ప్రదేశము కాదు. యెరికో అనగా శపితమైనది. ఆమేన్. హల్లెలూయా. యెరికో ఎలాంటిది? శపితమైనది. ఈ శపితమైన మార్గాలు ప్రభు ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు, నడుస్తున్నారంట. అక్కడ కూడా ఒక ఆత్మ రక్షింపబడాలి, అక్కడ కూడా నా యొక్క దేవునికి స్వార్థ వెళ్ళాలని ఆయన శరీరధారి ఉన్న దినాల్లో అలాగ నడుస్తూ ఉన్న దినాలలో యేసుక్రీస్తు వారు యెరికో ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఆయన మార్గం గుండి వెళ్ళవలసి వచ్చింది. చాలామంది చెప్పుకుంటున్నారంట, యోహాను ఇటువంటి అభిషేకం కలిగినాడు, అటువంటి అభిషేకము యేసు అనే వ్యక్తి కలిగి ఉన్నాడు, అతను చూద్దాం రండి అని జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటూ దేవుని కుమారుడంట, ఆయన అద్భుతాలను చేస్తున్నాడంట, స్వస్థతలు జరిగిస్తున్నాడంట, రోగులకు, కుంటివారికి, గుడ్డివారికి ఆయన ఆరోగ్యం ఇస్తున్నాడంటే విని అంటేనే చాలామంది విన్నారంట. ఆ విన్నవారిలో జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి భూమికి 3 అడుగులే, చాలా పొట్టివాడని బైబిల్ సెలవిచ్చింది. మిగులు ఆస్తిపరువుడు. మరొక మాట, అతను ఒక మంచి ఉద్యోగి కూడా. ఆమేన్. గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక ఆర్థికంగా అన్ని విషయాలలో బాగా స్థిరపడినవాడు. ఈ స్థిరపడి ఈ జక్కయ్య కూడా ఆలోచన వచ్చింది, నేను చాలా మందిని చూశాను, యేసును కూడా ఏం చేయాలి ఇప్పుడు చూడాలనుకున్నాడు. ఏం చేశాడు తర్వాత చెప్పండి, మాట్లాడాలి గట్టిగా. చెట్టు ఎందుకంటే కింద నుంచుంటే ఎలాగో మాట్లాడరే, కింద నుంచుంటే కనబడ్డా కాబట్టి కొంచెం హైట్ ప్లేస్ ఎత్తుకున్న చెట్టు ఎక్కాడు. ప్రభు చూశాడు, ప్రభు అంటండి ఏడు ఇంటికి ఏమొచ్చింది? ఇలాగ రక్షణ వచ్చేసింది అంటారా? మీరు చెప్పిన సులువుగా రక్షణ వచ్చేసిందా? మీరు అనుకోవచ్చు యేసుని చూడాలనుకున్నాడు, వాడికి రక్షణ ఎలాగ వచ్చేసింది? యేసును చూడాలనుకుంటే రక్షణ కాదు, చూసేవాడికి కూడా ఒక క్రమం ఉండాలి. ఆమేన్. నేను క్రమక్రమంగా మీకు ధ్యానం చేస్తాను. ఒక 4-5 విషయాలు ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందండి. ఎవరింటికి చెప్పండి? జక్కయ్యకి కాదు. ఆమేన్. ఇక్కడ ఉన్న మీకు కాదు రక్షణ. ఇప్పుడు ఎవరికి రావాలి రక్షణ? గట్టిగా మీ ఇంటికి దీవెనకరంగా మారాలి. ఈరోజు మనం ప్రార్థనకు వచ్చామంటే ఆ ప్రార్థన నీ మట్టుకైతే సరిపోదు, నీకు మాత్రమే కాదు, నీ ఇల్లు కూడా దీవెనకరంగా మార్చబడాలా. గట్టిగా నువ్వు వాక్యం వింటున్నావంటే, మందిరానికి వస్తున్నావంటే అది నీకు మట్టుకు మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలా, నిన్ను బట్టి నీ సంఘం రక్షణలోకి రావాలి. నీవు ప్రార్థనకు వచ్చావంటే అది నీ బిడ్డలకు దీవెనకరంగా మార్చబడాలి. ఏదో వచ్చి కూర్చో వెళ్ళిపోవడం కాదు ప్రార్థన అంటే. జక్కయ్య ఒకడే వచ్చాడు. ఆమేన్. ఎంతమంది వచ్చి చెప్పండి గట్టిగా. చెట్టు ఎంతమంది ఎక్కారు? కుటుంబం అంతా ఎక్కేశారా? మాట్లాడినా కానీ రక్షణ హోల్ ఫ్యామిలీ పొందుకున్నారు. ఆమేన్. మొత్తం కుటుంబానికి మొత్తం ఏమొచ్చేసింది చెప్పండి?
ఇలాంటి ఆఫర్ ఎక్కడైనా ఉంటుందా? ఒకడు బట్టలు కొనుక్కుంటే ఆ ఇంటి మొత్తానికి కూడా ఇస్తారు. ఒక జత ఒకడేళ్ళు 1000 రూపాయలకి ఇంటి మొత్తానికి కూడా ఇస్తాడా? ఇలాంటి ఆఫర్ ఎక్కడే ఉండదండి, నా యేసు దగ్గర తప్ప. ఆమేన్. ఒక గొప్ప ఆఫర్ ఏంటి? నువ్వు ఒక్కడు వచ్చినావు, ఒక్కదాని వచ్చినావు, ఒక్క బిడ్డవి వచ్చినావు, ఇదిగో. కానీ నీ కుటుంబం అంతా రక్షణలోకి రాబోతుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టేసి మహిమపరచండి. హల్లెలూయా. జక్కయ్య ఇంటికి రక్షణ ఎందుకు వచ్చిందో క్రమంగా చెప్తాను, వినండి. ఇప్పుడు 19వ అధ్యాయం 3వ మాట ఒకసారి చదవండి. యేసు ఎవరో అని చూడగోరి పొట్టివాడైనందున, గుంపిలి గుడి ఉన్నందున చూడలేకపోయినాడంట. అప్పుడు యేసు హల్లెలూయా. ఒక ఉన్నతమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జక్కయ్యకి యేసుని చూడడం ఆశ కలిగిందంట. ఏం కలిగిందంట? చెప్పండి. ఆశ కలిగి చూడాలని వెళ్ళిపోయినాడు, జనాల మధ్యలోకి వెళ్ళిపోయినాడంట. జనమంతా ఆయన చుట్టూ ఉన్నారంట. జనాల్లోకి వెళ్ళిపోయినాడు, జనాలు చూస్తున్నాడు. అయితే ఇతడు పొట్టుగా ఉండడం చేత, జనం ఎక్కువ మంది అయిపోవడం చేతంట యేసే అతగానికి కనబడలేదు. ఆమేన్. ఇట్స్ క్లియర్ కట్గా. అంటే ఫస్ట్ అటెంప్ట్ చేసినాడు, ఏమైపోయినాడు చెప్పండి? ఫెయిల్ అయిపోయినాడు. మొదటి ప్రయత్నం చేస్తాడు యేసుని చూడాలని. హలో, ఫస్ట్ ఏం చేస్తున్నాడు? యేసుని చూడాలని ప్రయత్నం చేసినాడు. ఆ ప్రయత్నం ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. కారణం, జనం చాలామంది రావడం, ఇతగాడు హైట్ తక్కువ, ఏది సహకరించలేదు, ఏది కలిసి రాలేదు, ఏది అనుకూలించటం లేదు, ప్రతిదీ వ్యతిరేకతే. చూడండి, కొన్నిసార్లు మీరు కూడా దేవునికి మందిరానికి రావాలంటే కొద్దిగా వర్షం, చిన్న జలుబు, ఒక బకెట్ బట్టలో ఏం చేస్తే చెప్పాలా? ఎప్పుడు రావడం, చుట్టము ఇంటికి రావడం, ఆ రోజు అనుకోకుండా మీ పిల్లకి చిన్న జలుబు రావడము, ఏదో ఒకటి. ఎక్కడ రావాలనుకున్నప్పుడు, యేసు దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఆ ఆటంకం కలిగిన తర్వాత నువ్వు ఆగిపోయావా, నీ ఇంటికి ఎప్పుడు రక్షణ రాదు. ఆమేన్. హల్లెలూయా. యేసును చేరుకుంట అంత ఆషామాషి కాదు. దేవుని చూరుట అంత ఈజీ కాదు. చాలా ఈజీ టాస్క్ అసలే కాదు. కొంచెం కష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం ఏం చేయాలా? మీరు చాలా ఈజీగా వచ్చేసారు ప్రార్థనలకి కదా. మహా అయితే డైలీ రొటీన్ లైఫ్ కదండి. ఉదయం లేగడం, బిడ్డలకు ఆహారం పెట్టుకొని మనం రెడీ చేయడం, స్కూల్కి పంపుకోవడం, ఇదే పని. ఈరోజు కూడా సేమ్ అదే చేశారు. ఇక కొత్తగా ఏం చేశారా చెప్పండి? మహా అయితే కొంచెం ఇంట్లో మీల్స్ మారుతాయి. ఏం మారుతాయి? రోజు పప్పు కూరగాయలు, ఈరోజు మటన్ చికెన్లు, కొంచెం అది ఒకటే మారేది, ఏం ఉండదు. అంతే కదా, రొటీన్ లైఫే కదా. సో ప్రయత్నం చేసినాడండి, కానీ ఫెయిల్ అయిపోయినాడు. మరలా ప్రయత్నించాడు. ఆమేన్. అతనికి ఏంటంటే ఒకే ఒక ఆశ, యేసుని చూడాలి. ఆమేన్. ఎవరిని చూడాలి ఆశ? గట్టిగా మాట్లాడండి. ఈ పూట మీ కుటుంబంలో రక్షింపబడినట్లుగా, నీ గుడారం రక్షణ నొందినట్లుగా యేసును చూడాలని ఆశ నీకుంటే నీ కుటుంబం ఖచ్చితంగా రక్షణకు రాగలుగుతుంది. ఆమేన్. ఆ ఆశ లేకపోతే కష్టం. ఆశ లేని బ్రతుకులైపోయినాయి. ప్రార్థనలన్నా, విజ్ఞాపనలన్నా, దేవునికి మందిరం అంటే ఆశతో పరిగెత్తాలి అంతే తప్ప ఏదో మొక్కుబడికి వచ్చి కూర్చోవడం కాదు. ఈరోజు ఎంతమంది ఆశతో ప్రార్థనకు వచ్చారు? దావీదు అంటాడు, కీర్తన గ్రంథం 42:1 చదవండి. దుప్పి నీటి కొరకు ఆశ ఉన్నట్లుగా. చదవండి మాట, మళ్ళీ తప్పు చదవని అంటారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తుంది? ఇప్పుడు సంఘం ప్రాణం ఏం చేయాలా? దేవుని ఎప్పుడెప్పుడు చూడాలా? దేవునికి మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా? ఆయన ఎప్పుడు కలుసుకోవాలని ఆశ నీకు ఉండాలి. ఆ ఆశ లేకపోతే కష్టం. ప్రార్థనకు వస్తే కాదండి గొప్ప, ఆశతో ప్రార్థనకు రావాలి. ఆమేన్. ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తా అన్నాడు గట్టిగా. అప్పుడు మాట్లాడతాడు ఆయన నీతోతే, అప్పుడు రక్షిస్తాడు నిన్ను, నీ గుడారాన్ని రక్షిస్తాడు, నీ బిడ్డలను రక్షణకరంగా మార్చివేస్తాడు. జక్కయ్యకి ఒక ఆశ ఉందంట. అదేమో చెప్పండి? అయ్యా నేనైతే ఖచ్చితంగా యేసుని చూడాలి. ఆమేన్. జనాల్లోకి వెళ్ళి కనబడలేదు. నీకేం చేశాడంట? యేసు ఏ మార్గాన్ని వెళ్తున్నా ఆ మార్గం యేసు కంటే ముందుగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి
ఈ మార్గాన్ని వసంత తీసుకొని ఒక గొప్ప చెట్టు ఎక్కిస్తున్నాడు. ఆమేన్. అదేం చెట్టు అంట? గట్టిగా చెప్పండి. మేడు చెట్టు నీలాగా నాలో సన్నంగా ఉండదు. ఆమేన్. కొంచెం ఏసనలాగా బలిష్టంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉంటుంది చెప్పండి. మనోడు ఎవరు? పొట్టోడు. చెట్టు ఎక్కడం కష్టమా? సింపుల్. కాళ్ళు అందొద్దు సార్. పొడగొడినోడే చెట్లు ఎక్కలేకపోతున్నాడు ఇప్పుడు. కానీ చాలా ప్రయాసపడి మొత్తానికి ఏం చేసినాడు అంటాను, యేసును చూడాలని ఆశ నీకుంటే ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా ఖచ్చితంగా నువ్వు గమ్యం చేరగలుగుతావు. యేసును కలుసుకోగలుగుతావు. ప్రభును చూడాలని తపన నీకు లేకపోతే ఏ చిన్న ఆటంకం వచ్చినా ఆగిపోవడానికి ఇష్టపడతావు. చిన్న ఆటంకం చాలు నువ్వు దేవునికి దూరం అయిపోవడానికి. చిన్న అవరోధం చాలు దేవుని విడిచిపెట్టడానికి. చిన్న కోరిక చాలు, చిన్న తలంపు చాలు, చిన్న మాట చాలండి ప్రభుని విడిచిపెట్టడానికి. యేసుని చేరుకున్న ఆశ నీకుంటే ఎంత కష్టమైన ప్రయాణం చేయగలుగుతావు, ప్రయాసపడగలుగుతావు. అదే ఆశ నీకు లేకపోతే వంక కోసం ఎదురు చూస్తావు. ఈరోజు ఎలా ప్రార్థన మానాలా, ప్రభుకి ఎలా దూరం అయిపోవాలా, దేవుని ఎలా విడిచిపెట్టాలా, దేవునికి సన్నిధికి ఎలా దూరం అవ్వాలా ఆశ నీకు కనబడుతుంది. ఆలోచన చేస్తావు. జక్కేకు ఆశ ఉంది. ఆ ఆశ అని చెప్పిన యేసుని ఏం చేయాలా? చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అటు ఆశ దేవుడు మనందరికీ కలిగించునుగాక. గట్టిగా చెప్పండి. నీకే ఆశ ఉంది? నీకే ఆశ ఉంది? నీ ఆశ ఏంటి? గుడారమో, ఇల్లు, బిడ్డలో, భర్త ఏం కాదండి. సంఘానికి ఉండవలసిన ఆశ యేసును చూడాలి. ఆమేన్. ఎవరిని చూడాలా? గట్టిగా. ప్రియుల ఆశ ఏంటి చెప్పండి? ప్రియుడిని చేరుకోవాలా. ఇలా మేలుకో, తీసుకెళ్ళి అక్క తీసుకెళ్ళి వెళ్ళరా, పైకిలే ఫస్ట్ నువ్వు తీసుకెళ్తే పో. వెళ్ళవా? సరే కూర్చో. హల్లెలూయా. ప్రియుడి ఆశ ఏంటి? ప్రియుడికి ఒక ఆశ ఉందంట, ప్రియురాలను చూడాలని. ఆమేన్. ఎవరిని చూడాలని? గట్టిగా మాట్లాడండి. ఎవరి ఆశ ఇది? మీరు అడుగుకున్న ప్రియుడి కాదు ఇది. రే నాన్న, మీరు నవ్వునప్పుడు నాకు అర్థమైంది. ఈ ప్రియుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆయన ఆశపడి ఏం చేసి చెప్పంటే ఆకాశం నుండి కిందికి దిగి వచ్చినాడు. ఆమేన్. తన ప్రియురాలు కోసం చివరి రక్తం మొత్తం కార్చేస్తున్నాడు. ఉంచుకోలే. ఎవరి కొరకు? ప్రియురాలు కొరకు, సంఘము కొరకు. అదే ఆశ ప్రియురాలకు కూడా ఉండాలి, ఇప్పుడు సంఘానికి కూడా ఉండాలి. ఎవరిని చూడాలని? వన్ సైడ్ లవ్ కాదు నాన్న, ఇక్కడ రెండు వైపులే ఉండాలా. చెప్పాలా? వన్ సైడ్ లవ్ అంటే ఫెయిల్ అయిపోయినట్టు లెక్క. సార్ ఎవరి బిడ్డలు చెప్పట్లేదు. వన్ సైడ్ అంటే అర్థం ఏంటి? ఫెయిలా పాసా? ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఈ ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలా. యేసయ్యని కలుసుకోవాలనుకున్నాడు ఎవరు? జక్కయ్య. యేసు కూడా అనుకున్నాడు, పలానా చోట జక్కయ్య నా కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అటువంటి ఆశ ఉంటే నువ్వు, నీ కుటుంబం ఖచ్చితంగా రక్షణకు రాగలుగుతుంది. యేసును చూడని ఆశ నీకు లేకపోతే నీ గుడారము రక్షణలోకి రాదు. నువ్వు రక్షింపబడలేవు, నీ కుటుంబాన్ని రక్షించుకోలేవు. నువ్వు ప్రార్థనకి ఎప్పుడు వచ్చినా యేసయ్యను చూడాలని రండి. ఆమేన్. పాట పాడాలనో, ప్రార్థన చేయాలనో, వాక్యం వినాలని కాదండి, నేను యేసును చూడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం దేవునికి మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పమంటారా? యేసును చూడాలని తపనతో వెళ్ళాలి. ఆయన మాట నాతో ఖచ్చితంగా నాతో మాట్లాడే ఆశతో వెళ్ళాలి. అలా చేరినప్పుడు నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటుంది బైబిల్ గ్రంథం 84వ కీర్తన 2వ మాట కూడా చదివేసండి. త్వరగా వాక్యాన్ని ముగించేస్తాను. 84:2 అనుకుంటా కీర్తన గ్రంథంలోని. చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్న జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం, నా శరీరం ఆనందంతో ఏం చేస్తున్నాయంట? కేకలు వేచున్నాయి. ఏం చేస్తున్నాయంట? దేవుని చూడాలండి. హలో,
జీవము గల దేవునికి మందిరం చూడాలని కేకలు వేయాలి. ఆమేన్. మిమ్మల్ని ప్రార్థన చేయాలంటే ఇంట్లో అమ్మోళ్ళు కేకలు వేస్తున్నారు కదరా. ఏయ్ టైం అవుతుంది వెళ్ళవా, ఇంకెంతసేపు కేకలు వేస్తారు లేదా, ఇంకా రెడీ అవ్వా అన్నారు లేదా, ఏమయ్యో టైం అవుతుంది ఈ ఆదివారం అన్నారా, రెడీ అవ్వమని చెప్పారు లేదా. వాళ్ళు కేకలు వేస్తున్నారంటే నీకు ఎంత నిర్లక్ష్యం దేవుని మందిరం అంటే, ఎంత ప్రేమో ఎంత భక్తో. ఈ భక్తి ఉంటే నీ కుటుంబం రక్షణలోకి రాదు, నీ కుటుంబాన్ని యేసయ్య రక్షింపలేడు. ఎందుకంటే కేకలు మనం వేయాలా, అమ్మాయి నాకు అర్జెంటుగా ఏం చేసి నీళ్ళు పెట్టి త్వరగా ప్రార్థనకు వెళ్ళాలని నీవు కేకలు వేయాలి. కేకలు వేయించుకుంటావు, నువ్వు దర్శిస్తుంది, నువ్వు వెళ్తుంది ఎక్కడికి అనుకుంటున్నావు, జీవము గల దేవునికి మందిరం అది. అక్కడ నీవుడు నీ కుటుంబం రక్షణలోకి రాగలుగుతారు. నీ కుటుంబాన్ని రక్షించడానికి యేసయ్య సంసిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని కాపాడడానికి, నీ బిడ్డల్ని కాపాడడానికి, ఏ అపాయము తగలకుండా, ఏ అపాయం సంభవించకుండా నీకును నీ కుటుంబానికి ముందు ఆయన దూతలు కావలి పడడానికి ఆయన ఆల్రెడీ ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు. అలాంటి జీవము గల దేవునికి మందిరానికి నిర్లక్ష్యంగా పోవుట సంఘానికి తగినది కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకని బైబిల్ అంటుంది, దావీదు అంటే నేనైతే నా జీవము గల దేవునికి మందిరం చూడాలని ఆనందంతో నేను ఏం చేస్తున్నాను, కేకలు వేస్తున్నాను. ఆశ ఉంది. ఈరోజు సంఘము యేసును చూడగలిగితే, చూడాలనుకుంటేనే తన కుటుంబం రక్షణలోకి రాగలుగుతుంది. ఆమేన్. లేకపోతే రక్షణ నీ ఇంటికి రాదు. ఆమేన్. నీ ఇంటికి రక్షణ కలగాలంటే యేసయ్యను చూడాలని తపన నీకు ఉండాలి. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే 19వ అధ్యాయంలో లూకా సువార్త 6వ మాట చదవండి. సంతోషముతో ఆయన ఏం చేశాడంట, చెప్పాలి. వెంటనే యేసయ్య జక్కను చూసి ఏమంటున్నాడు, నేటి నీ ఇంటికి ఏమొచ్చి ఉంది. వెంటనే అతగాడు ఏం చేశాడంట, 5వ వచనం కూడా చదవండి పైన. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి, త్వరగా దిగయ్యా, నీ ఇంటి దగ్గర నేను ఉండవలసి, నీ ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పిన వెంటనే ఏమైపోయింది, జక్కయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషపడ్డాడంట. వెంటనే ఏం చేశాడు, యేసుని తీర్చుకున్నాడు సంతోషంతో. ఆమేన్. ఎలా చేర్చుకున్నాడు, ఉసూరుమని చేర్చుకోలేదు. దిగులు పడుతూ బాధపడుతూ బాధ్యత ఇది అవసరం, ఈ టైంలో ఎంత టైట్ పొజిషన్ పరిస్థితులు అనుకోలేదు, సంతోషంగా తీర్చుకున్నాడు. ఒక మాట నేను చెప్తాను వినని గుర్తుపెట్టిన, అక్కడ దాయబడిన ఒక మర్మం ఏమిటంటే, యేసుప్రభు అంటారు, నీ ఇంట నేనేమైంది ఉండవలసి ఉంది. యేసయ్య ఎక్కడ ఉండాలన్నాడు, జక్కయ్య గట్టిగా చెప్పిన ఇంట్లో, నా ఇంట్లోనే అందరూ పక్కవారు చేపట్టుకుని, అందరూ పక్కవాళ్ళు చేసి పట్టుకో అజయ్ ఏం చేసావు, వెరీ గుడ్, పట్టుకో. యేసయ్య నీ ఇంటిలో ఉండాలనుకుంటున్నాడు. ఏం చెప్పారు పక్క వాళ్ళు నీకు, నాకు ఇష్టమే అన్నారా, ఇష్టం లేదు. యేసయ్య నీ ఇంట్లో ఉండాలంటే ఏదో చెప్పండి పక్కన వాళ్ళకి, నేను సిద్ధమే, నాకు ఇష్టమేనండి. యేసయ్య నిజంగా నీ ఇంట్లో ఉంటే నీకు ఇష్టమేనా, నువ్వు సిద్ధమేనా, అయితే ఖచ్చితంగా యేసయ్య మిమ్మల్ని రక్షిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బిడ్డలారా, శ్రద్ధగా దేవునికి మాట వినండి. ఇప్పుడు ప్రభు అంటాడు, నీ ఇంట నేనేం చేయాల్సింది, ఎక్కడ ఉంటాడు ప్రభువు, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతాడా. హలో, ఒకసారి కీర్తన గ్రంథంలో 101వ కీర్తన 2-3 వచనాలు చదవండి మీరు ఒకసారి. కీర్తనలు 2-3 చదవండి. 101, 2-3. అండ్ కృపను గూర్చి, న్యాయము గూర్చి, నువ్వు ఎప్పుడు నా వద్దకు ఎప్పుడు వస్తావు, నా ఇంట యథార్థ హృదయముతో ఎప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడంట. మన ఇంట్లో ఏముండాలి ఇప్పుడు చెప్పండి, నీ ఇంట యేసయ్య ఉండాలంటే నీ ఇంట్లో ఏముండాలా, ఆ యథార్థత లేకపోతే ఆయన నీ గుడారం మెట్టు కూడా ఎక్కడో. పాస్టర్లు అనుకుంటున్నారు ప్రార్థన పెట్టి మన వచ్చి పెట్టడానికి, మేము పెట్టి వెళ్ళిపోతాం సార్, కానీ యేసయ్య రాడంతే. ఆమేన్, అవునా కదా.
సరే నేను రాను, 1000 రూపాయలు వస్తే వాటర్లు ఎంతమంది భాషలు లేరు? ఉన్నారు లేరు? 200 ఇస్తారంటే 200 భాషలు వస్తున్నారు చీరాల నుంచి. మీటింగ్ పెడుతుంది నాన్న అంటే కానికి ఎంత పెడతాను అడిగారు. నేనేం పెట్టండి బాబు అన్నాను. వేరే పాస్టర్ మొదలు మాట్లాడానా, 200 ఇవ్వన్నా నేను తీసుకొస్తాను కొంతమందిని అన్నాడు. ఎంతకే? 200 కోసం 100 మంది పాస్టర్ సిద్ధంగా ఉన్నారు. వాటర్లో కూడా ఉన్నారు. 100-200 కోసం వచ్చి పాస్టర్లు లేరంటారా? పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన అండి, మీరు పెట్టండి, మంచి కానుక పెడతామని ఏం చేస్తారు? ఖచ్చితంగా వెనక ముందు ఆలోచన చేసే పని ఏం లేదు. రోజు కూర్చో ఏం చేయాలి? 100 మంది కాదు 1000 మంది పాస్టర్లు ఇంట్లో ప్రార్థన పెట్టిన, నీ కొరకు ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన, దేవుడు మాత్రం ఇంట్లో అడుగు పెట్టాడు. ఆమేన్. కారణం చెప్పనా? నీ ఇంట్లో యథార్థత లేదు, నీ ఇంటికి యథార్థత లేదు, రక్షణ లేదు, దేవుని కృప లేదు. కాబట్టి నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో, ఈ పూట నీ ఇంటిని శుద్ధీకరించుకో, దేవునికి అనుకూలంగా మార్చుకో. అయ్యా నా ఇంట్లో పరిస్థితులు ఏం బాగోట్లేదు, నా ఇంటి పరిస్థితి ఏం అంతంత మాత్రంగా ఉంటుంది, నేను ఏమనుకున్నందుకు వ్యతిరేకంగా జరుగుతుంది, ఏది అనుకూలంగా లేదనుకుంటున్నావు. కారణం చెప్పనా? నీ ఇంట నా దేవునికి అడుగులేదు. ఆమేన్. ఆయన నివసించటం లేదు. ఆయన నివాసము చేయాలంటే, ఆయన నీ కుటుంబాన్ని రక్షించాలంటే నీ ఇంట యథార్థత ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండే దేవుడు కాదు. ఆమేన్. ఒకరిని రక్షించడానికి ఏ స్థలానికి వస్తాడు, కానీ అక్కడ నివాసము చేయడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేయడు? నివసించడు. ప్రభు అంటారు, వెలుగుకు చీకటికి ఏమి చెప్పాలి సంబంధం ఉందా నీకు? భక్తిహీనులు భక్తిమంతులు కలిసి సాంగత్యం చేయొచ్చా? అంగిన సహవాసం దేవుని ప్రజలు తగినదేనా? మార్చుకునే సహవాసాలు ఉండవలసిన ప్రదేశంలో ఉంటేనే ప్రభు మన కొరకు దిగి రాగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. యథార్థమైన భక్తి నీళ్ళు కనబడాలా. వెంటనే ఆయన చేర్చుకున్నాడు. అంటే ఎవరు చేర్చుకున్నారు? జక్కే చేర్చుకున్నాడు. ఎలాంటి హృదయంతో? యథార్థమైన హృదయంతో. ఆమేన్. కపటం లేదు, స్వార్థం లేదు, ఏమి ఆశించట్లేదు. ఫస్ట్ ప్రభుని ఏం చేయాలా? చేర్చుకోవాలా. ఈ పూట నువ్వు దేవుని చేర్చుకుంటే తప్ప నీ ఇంటికి రక్షణ రాదు. ఆమేన్. నీ ఇంటికి ఏమి రాదు? పాస్టర్లను చేర్చుకున్నంత ఈజీ కాదు యేసయ్య మీ ఇంటికి రావడం. పాస్టర్ని విశ్వాసుల్ని ఈజీగా చేర్చుకోవచ్చు, కానీ యేసయ్య మాత్రం అంత ఈజీగా వచ్చాడు. నీ ఇల్లు రక్షింపబడాలంటే యేసయ్య వస్తేనే రక్షణ వస్తుంది. మేము వచ్చి కూడా ఎవరికి ప్రార్థన చేయాలా? ప్రభు ఈ కుటుంబాన్ని కాపాడండి, ఏ కుటుంబం మీద మీ హస్తం చాపండి, ఈ కుటుంబంలో మీరుండని ప్రార్థన చేయాలా. కానీ ప్రభు అంటారు, నువ్వు ప్రార్థన చేస్తున్నా నేను ఉండినట్లు ఈ గుడారము లేదంటాడు ఆయన. అందుకే నీ ఇంటిని సరి చేసుకో, నీళ్ళు చక్కబెట్టుకో, దేవునికి వ్యతిరేకమైనది ఏమున్నా దాన్ని తీసి బయటేసే. ఆమేన్. యథార్థంగా బ్రతుకు. హల్లెలూయా. నీ మాట, నీ చూపు, నీ ప్రవక్తన సమస్తము దేవునికి యథార్థంగా కనబడాలి. సేవకులకు కాదు, విశ్వాసులకు కాదు, నీ భక్తి దేవునికే కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చేర్చుకోవాలా, ఆహ్వానించాలా. రండి ప్రభువా, నువ్వు వస్తాను ఖచ్చితంగా, ఎప్పుడు కూడా ఎలా ఉన్నా సిద్ధంగా ఉన్నాను అండాలా. ఎందుకంటే బైబిల్ అంది, ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అనుకోండి, ఇదిగో నేను తలుపు నిలబడి ఏం చేస్తున్నాను, ఎవడు నా స్వరం విని నన్ను చేర్చుకుంటాడు, నేను వాడితో కలిసి ఏం చేస్తాను, భోజనం చేస్తాను. ఆమేన్. ప్రభు ఆల్రెడీ ఎక్కడున్నాడు? నీ ఇంటి వాకిటిలే, నీ గుమ్మం దగ్గరే ఉన్నాడు. అయితే చేర్చుకొని సిద్ధంగా ఉండు. ఆయన తడుతున్నాడు. నీ ఇంట్లో అవిధేయతను, అతిక్రమాలను తీసివేసి ప్రభుని ఆహ్వానించు. ఆయన ఖండితంగా నీతో కలిసి ఏం చేస్తాడు, భోజనం చేస్తాడు ఆయన. ఆమేన్. నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటాడు. ఇక ఒకటి, నీ ఇంటికి రక్షణ కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన ఏం చేయాలా, ఆశతో ఎదురు చూడాలి ఆయన కొరకు. రెండవదిగా ఆయన చేర్చుకోవాలా. మూడవది చూడండి, దయచేసి 8వ వచనం చదవండి తొందరగా. నిలబడి, ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకి ఇచ్చున్నాను. లేదా ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతులను చెల్లిస్తాను. ఆమేన్. హల్లెలూయా.
మూడవ మాట మీరు గుర్తుపెట్టిన జాగ్రత్తగా, జక్క ఇంటికి రక్షణ రావడానికి కారణం అతని ఇంటిలో అన్యాయంగా ఉన్నది ఏది కూడా లేదు. ఆమేన్. అన్యాయమైంది ఏం చేశాడంట? ఒకవేళ తీసుకుంటే దానికి 4 రెట్లు ఏం చేస్తున్నాను? అన్యాయమైనది ఏది నేను ఉంచుకోను. అన్యాయం అంటే అర్థం ఏమిటి? నాది కానిది, నీది కానిది అన్యాయం ఏదైనా. ఆమేన్. అవునా కదా? మాట్లాడలేదు. నీది కానిది ఏదైనా, అది పెన్నైనా పుస్తకమైనా చెప్పండి, పొలమైనా, భార్య అయినా, స్థలమైనా, ఇల్లైనా, చీపురు పుల్లైనా అన్యాయమే. అలాంటివి మన దగ్గర ఉంచుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇది కాని దాని జోలికి పో. మాకు పోతే ఏమవుతుంది? నీ ఇంటికి రక్షణ రాదు, అంతే. చాలా సింపుల్ చెప్పేస్తుంది. నేను రక్షణ రాకపోతే తిప్పలేంటో, ఇబ్బందులు ఏంటో, శోధన ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు అంతా సాఫీగా సాగిపోతుంది. కొన్ని దినాలు అయిన తర్వాత అర్థమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. హెబ్రీ పత్రిక ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసుకుంటారా? జక్కయ్య అంటున్నాడు, నా ఇంటి అన్యాయమైనది ఏది కూడా లేదా. మీ ఇంటి అన్యాయమైన మాటలు ఉండకూడదు. ఆమేన్. అన్యాయమైన మాట, అన్యాయమైన చూపులు, తలంపులు, ఆలోచనలు ఏది కనబడకూడదు. నీ గుడారములో, నీ జీవితంలో మరేనరే, నీ ఒంట్లో, నీ ఇంట్లో ఏది కూడా అన్యాయమైన ఉండడానికి వీరు లేదు. ఆమేన్. శుద్ధీకరించుకో, నిన్ను సరి చేసుకో. ఎవరి కొరకు? నీ కుటుంబం రక్షింపబడినట్లుగా. ఆమేన్. సేవకుని కొరకు కాదు, సేవ కొరకు కాదు, దేవుని కొరకు కాదు, నీ కుటుంబానికి మేలు కలిగినట్లుగా నిన్ను నువ్వు రక్షించుకో, నిన్ను శుద్ధీకరించుకో, నిన్ను నువ్వు కడుక్కో. ఓర్క్ నా కొరకు చేసేది భక్తి. జక్కే అంటున్నాడు, ఆయన నా ఇంటికి వచ్చిన తర్వాత నా ఇంట్లో అన్యాయం మీద ఉండడానికి వీలు లేదు. ఆమేన్. అన్యాయం మీద ఉండడానికి వీలు లేనే లేదు. అన్యాయమైన దానికి నీలో చోటు ఉండకూడదు. చోటు ఉండకూడదు. చోటు ఉంటే ఆ యొక్క తీవ్రమైన పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చెప్తున్న చీపురు పుల్ల కూడా ఉండవద్దు అన్నాడు దేవుడు. అండి ఏమనకూడదంట? గట్టిగా మాట్లాడండి. విలువైందా? కాస్ట్లీ ఏమన్నా? చీపురు పుల్ల కాస్ట్ ఎంత ఉండదు చెప్పండి? చీపురు పుల్ల కాస్ట్ ఎంత సార్? ప్రతిదానికి వాల్యూ ఉంటుంది కదా. చీపురు పుల్ల కూడా వాల్యూ ఉంటుంది కదా, ఉండదా? మా ఊర్లో ఒక ఇంత కట్ట 5 రూపాయలు అండి. చీపురు కట్ట మా ఊర్లో 5 రూపాయలు మేము అమ్మేటేది. మీరు ఎంత కొంటున్నారు? 30 రూపాయల? ఎన్ని పుల్లలు ఉంటాయి? ఒక 100 పుల్లలు వేసుకోండి, డివైడ్ చేయండి. 100 వేసుకోండి, 70 ఏమైపోయింది? ఊరికి లెక్కే కదా, ఏమైపోయింది? ఎంత? 30 పైసలు ఒక చీపురు పుల్ల. ఆమేన్. అంతే కదా. దాన్ని 30 పైసలు కూడా ప్రభు నేను ఏం చేస్తున్నాడు? ఉంచుకోవద్దు అంటున్నాడు. 1 రూపాయి కాదు నాన్న, పైసలు కూడా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏకంగా మరికి ఘోరంగా తయారైపోతున్నారు. ఈ తలంపులు, ఆలోచనలు, చూపులు, గుడారాలు, భర్తలు, బిడలు ఏది కూడా అన్యాయంగా ఉంచుకోకూడదు. ప్రభుకు తగినట్లుగా మనం బ్రతకాలి. అతడు అంటున్నాడంట, నేను ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే వానికి నేను 4 గంటలు ఏం చేస్తాను? ప్రభు ఏం చెప్పలేదే, ఇమ్మలేదే, అడగలేదే, గట్టిగా ప్రెజర్ ఏం చేయలేదే. ఒక సమర్పణ, ఇది నాది కాదు, నేను ఉంచుకోకూడదు, దీనివల్ల నాకు శోధన వస్తుంది, నా దేవుడి నా గుడారంలో ఉండడు, ఇది అన్యాయమైనది ఒకవేళ ఉంటే నా కుటుంబంలో రక్షణ ఉండదు, నా కుటుంబానికి నెమ్మది ఉండదు, మనశ్శాంతి లేని దినాలు అనేకమైన గడపవలసి వస్తుందని ఎరిగిన వాడై ఒక సమర్పణలోకి వచ్చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పూట, ఈ మధ్యాహ్న కాల సమయం ఉంది, మీ జీవితంలో అన్యాయమైన వాటి ఏవి ఉండకూడదు. ఆమేన్. అయ్యే కావచ్చండి, విలువైనవి, ఖరీదైనవి కూడా ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నాను చెప్పమంటారా? ఒకరోజు రాహేల్ ఏం చేసిందంటే, తన ఇంట్లో నుండి, ఎవరింట్లో చెప్పండి, తన ఇంట్లో నుండి, తన తండ్రి ఇంట్లో నుంచి కొన్ని విగ్రహాలు ఏం చేసింది? మాట్లాడాల, తీసుకొని దాచేసుకుందంట. ఎవరో? రాహేలు. ఎవరిదే? నానింట్లోదే. ఏంటి, అమ్మగారు కొంచెం భక్తి ఎక్కువ కదా ఇంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు
పూజలు చేయాలని అన్య దేవతలు దాచుకుందంట. దేవుడు ఏం చేసి చెప్పమంట, ఆమె గర్భాన్ని మూసేసినాడు. ఆమేన్. చాలా శోధన వచ్చేసింది. యేసేపుని కన్న తర్వాత మరణించవలసి వచ్చింది. దారుణమైన పరిస్థితిని ఆమె చూడవలసింది. ఏంటని అన్యాయమైంది. అది దేవుడు ఇచ్చింది కాదు. ఆమేన్. అసలు ఒక మాట చెప్పిన, అన్యాయమైందంటే అర్థం ఏమిటంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది న్యాయమైంది. ఆమేన్. దేవుడు ఇవ్వని ఏదైనా సరే చెప్పాలా, గట్టిగా మాట్లాడాలి. అంటే నువ్వు సంపాదించుకుని కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు ఇస్తాడు. సంపాదించుకుని కృప ఇస్తాడు. అన్యాయంగా సంపాదించిన కృప నీకు ఇవ్వడా? నీకు కానిది, నీకు తగినది ఎప్పుడైనా నీకు ఇవ్వడం. కానీ నువ్వేం చేస్తావంటే, ఆదాములో ఏం చేస్తారు, తోటలో చెట్లు ఫలాలన్నీ సరిపోవట్లేదంటే వాళ్ళకి ఒక ఫలం ఉండిపోయిందంట. ఏంటి, ఇది కూడా టేస్ట్ ఏం చేయాలా? అన్యాయం. ఈ అన్యాయకమైన ఆలోచన అండి భ్రష్టకరణ ఆత్మను ఏర్పాటు చేస్తుంది. పతనం అయిపోయినారు. అన్యాయమైనది ఏది నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట వాక్యాన్ని ముగించేస్తాను. చివరిగా మనం చదువుకున్న 19వ అధ్యాయం 9వ మాట చదవండి. అందుకేసే అంటున్నాడు, ఇతడుని ఎవరంట? గట్టిగా మాట్లాడండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నాడు? యేసయ్య చెప్తున్నాడు. ఎవరి గురించి అంటే అర్థం ఏంటి? యేసయ్య జక్కయ్య కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. మరే నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలా? మాట్లాడరే. నేను ఎప్పుడో చూసిన ఇండియాలో అంట మండపం మనమే కొట్టుకోవాలంట. అర్థమైందా? మండపం ఎవరు కొట్టుకోవాలా? ఇండియన్స్ ఇది చేస్తారంట. వాళ్ళు గొప్ప వాళ్ళే చెప్పుకుంటారంట. ఎవడు చెప్పడంట మన గొప్ప కాదు. జక్కీ గురించి, ఒక అన్యుడి గురించి, దేవుని ఎరగని వాడి గురించి ఒక మాటలు చెప్పాలంటే, అన్యక్రమంగా జీవిస్తే అనేక మందిని హింసించి వడ్డీ మీద వడ్డీ చేసి చాలా ఇబ్బంది పెట్టిన అతగాడు గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు చెప్పండి? చెప్పాలి. లోకరక్షకుడు, యుగ పురుషుడు, శక పురుషుడు, ప్రపంచాన్ని తలకిందులు చేసినవాడు, శిలువ రక్తం కార్చినవాడు, పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇతడు దేవుని కుమారుడు. ఆమేన్. ఇతడు అబ్రాహాము కుమారుడే. నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలా? అంటే సంఘం ఇప్పుడు దేవుని చేత సాక్ష్యం పొందినట్లుగా ఉండాలి. ఆమేన్. మనం సాక్ష్యం చెప్పుకుంటాం. ఏమని? మనం చెప్పుకునే సాక్ష్యాలు కాదండి. దేవుని దగ్గర, అయ్యా మాకు బాగలేదు, మా కొరకు విజ్ఞాపనలు అయ్యి అంతే. సాక్ష్యాలు మాత్రం కాదు అయ్యి. సాక్ష్యం అంటే అర్థం ఏమిటి? ఇతడు మంచోడు. ఆమేన్. లేదా ఇతడు చెడ్డోడు, ఏదో ఒకటి చెప్పాలా. అవునా కదా? దేవుడు చెప్తున్న జక్కయ్య గురించి ఏమని? ఇతడు అబ్రాహాము కుమారుడే. ఎలాగైనాడు? విశ్వాసము ద్వారా. ఆమేన్. నీ గురించి ప్రభు సాక్ష్యం చెప్పినట్లుగా నీ బ్రతుకును మార్చుకో, నీ జీవిత విధానాలు మార్చుకో. మేము చెప్పే సాక్ష్యాలు జల్లో నీ కొరకు రేపు గోడల సాక్ష్యాలు చెప్పబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఏం సాక్ష్యాలు చెప్పబోతున్నాయి తెలుసా ఆ విషయం నీకు? ఏం చెప్పబోతున్న సాక్ష్యాలు? మీ ఇంట్లో సామాన్లు చెబుతా సాక్ష్యాలు. ఎన్నిసార్లు కోపం వచ్చా చెమ్ముని శ్రేవు అనేది, ఆ కంచాన్ని కొట్టేవో, చీపురు కట్టలు చెబుతాయి ఎన్ని ఇరిగినాయో అని. ఎవరు చెప్తారు సాక్ష్యాలు? మీ ఇంట్లో వస్తువులు చెప్పేస్తారు. ఒకవేళ నా మాట బట్టిదైతే ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో రెగ్యులర్గా వాడే చెంబులో ఉంటాయి కదండి, పాత్రలు ఉంటాయి, కంచాలు చూడండి, ఎన్ని నొట్లు ఉంటాయి చెప్తే. నువ్వు ఎన్నిసార్లు కోపం వచ్చి వాటి నేలకేసి కొట్టేవో, భర్త మీద కోపము, బిడ్డల మీద కోపము, భార్య మీద కోపము, తల్లిదండ్రుల మీద కోపంతో ఎన్నిసార్లు పగలగొట్టావు. నీ ఫోన్ అడుగు. మొన్న సెలన్ మనకు హాస్పిటల్లో, నేను కూడా హాస్పిటల్లో సెలన్ పెట్టుకుంటున్నాను. కానీ హాస్పిటల్లో లేలకేసి అసలు నాకు సౌండ్ లేదు. ఏసుపాదవని అందరూ అక్కడే ఉన్నారు. ఆశ్చర్యం, ఈ బాబు భలే కొట్టే రైడ్ అనుకున్నారు. కోపం. మీ ఫోన్లు చెప్తే సాక్ష్యం అన్నా, మాటి కోపం వచ్చి ఫోన్లు బాగా కొట్టాడని. నాకైతే ఇంకా ఎక్కువ చెప్తే హల్లెలూయా. నా ఫోన్లు చాలా ఉన్నాయి ఇంట్లో. ఖచ్చితంగా అటువంటి సాక్ష్యం కాదు, దేవుని చేత నువ్వు సాక్ష్యం పొందుకోవాలా. ఆమేన్. నువ్వు పరిశుద్ధుడు అని, దైవ కుమారుడు అని,
దేవునికి లక్షణం నీలో కూడా ఉన్నాయని, ఆయన నీ కుటుంబాన్ని రక్షించడానికి దిగి రాబోతున్నాడని ప్రభు చెప్పాలి. ఆమేన్. ప్రభు చెప్పాలి సాక్ష్యం. నువ్వు చెప్పుకునే సాక్ష్యం కాదు, నీ సాక్ష్యం చాలామంది చెప్పాలా. నీ కొరకు అనేక మంది నీ సాక్ష్యం ఎదురు చూడాలా. అవసరమైతే యేసయ్య తనతో ఉన్న శిష్యులందరినీ పిలిచా, బై రే పేతురు, యోహాను, ఆంద్రే, ఇస్సాకు రండి, బై లోకట్రా, మత్తయి కూర్చో అని అందరినీ కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టి జక్కయ్య అంటే ప్రభు అనుకుంటా పొట్టోడు పురుగుట్టుకు వచ్చేస్తున్నాడంట. వచ్చేసి ఇట్రా దగ్గర రండి, దగ్గర తీసుకొని ఇతడు కూడా చెప్పండి ఎవరు? అబ్రహాము కుమారుడు. ఆమేన్. మీరే అనుకుంటున్నారా బాబు? ప్రార్థనకు వచ్చి నువ్వే గొప్పడు అనుకుంటున్నావు, విశ్వాసం అనుకుంటున్నావు. కాదు కాదు, దాదాపుగా నాతో ఇన్ని సంవత్సరాలు తిరిగిన మీకంటే ఇతడు మీకంటే శ్రేష్టమైన వాడే. ఆమేన్. మీకెంత అధికారం ఉంది, ఇతగాడికి కూడా అంతే అధికారము ఉందని యేసయ్య చేత జక్కయ్య సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కాబట్టి అతని కుటుంబం రక్షింపబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబం రక్షింపబడినట్లుగా యేసయ్య నీ గురించి సాక్ష్యం చెప్పాలా? వెంటనే ఏముందని సాక్ష్యం చెప్తాడు. అసలు నీ ఏముంది నీలో సాక్ష్యం చెప్పడానికి? ఏమైనా మంచి మానవత్తలు ఉన్నాయా? కాకిని కుడి చేతి కొట్టే రకాలు కూడా కాకపోయే, ఆకలి వేస్తుందంటే అలుసుగా చూసే మనుషులేమే, కనీసం మంచి లేదే, ఏమీ లేదు కదా. ఈరోజు ప్రభుని అడిగిన, ప్రభువా ఏ మంచి లేదే నాలో, కానీ నీ కొరకు సాక్షిగా ప్రతి ఆశపడుతున్నాను, నీ కొరకు జీవించాలని తపన పడుతున్నాను, నాలో ఏమీ లేదు కానీ నువ్వు ఉండాలనుకుంటున్నానయ్యా అని ఒక విజ్ఞాపన చేయి. నా తండ్రి ఖచ్చితంగా నీ కొరకు వేవేల పరిశుద్ధుల మధ్య సాక్ష్యం చెప్పగలుగుతాడు. గట్టిగా హల్లెలూయా. 100 మందిలో కాదు, వేవేల పరిశుద్ధుల్లో ఆయన నీ కొరకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. విజ్ఞాపన చేయకపోతే ఖచ్చితంగా ఏ మంచి లేదా, నేను చాలా దుర్మార్గురాలండి, నేను హానికరుడు నీచుడినయ్యా, మంచే లేదయ్యా, కానీ నీ కొరకు బ్రతకాలని ఆశ మాత్రం ఉంది, నీ కొరకు జీవించాలని తపన మాత్రం ఉంది, నీ కొరకు ప్రభువా ఎంతవరకనే వెళ్ళాలని తపనే నన్ను బ్రతికిస్తుందయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. నా తండ్రి ఖండితంగా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆమేన్. అటు కృపతో దేవుడి పూట మనందరూ నింపునుగాక. హల్లెలూయా.